నమస్తే అండి. బాగున్నారా? కాకరకాయ ఎందుకో వెనకబడింది. మనకి ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు ఎన్నున్నా ఆయుర్వేదంలో కూడా వాడుకునే కాకరకాయ మాత్రం ఎందుకో వెనకబడింది. ఆలయం మన మనసుని ఎలా శుద్ధి చేస్తుందో అలాగే మన కాలేయాన్ని, రక్తాన్ని ఇది శుభ్రపరుస్తుంది. అయినా ఎందుకో కాకరకాయ వెనకబడింది. క్యాన్సర్కి ఎటువంటి పట్టు ఇవ్వకుండా పెద్ద పానిపట్టు యుద్ధమే చేస్తుంది. అయినా కూడా పాపం కాకరకాయ ఎందుకో వెనకబడింది. మధుమేహాన్ని కంట్రోల్ చేస్తూ దానికి మన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గిస్తుంది. ఇంత చేసినా కూడా కాకరకాయ ఎందుకో వెనకబడింది. బరువును తగ్గిస్తూ కరువు పట్టినట్టు మనం తినే తిండి మీద మనకి కంట్రోలింగ్ పవర్ వచ్చేలా చేస్తున్నా కూడా కాకరకాయ ఎందుకో బాగా వెనకబడింది. రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణశక్తి అందిస్తున్నా మన చేత నిరోధించబడుతూ కాకరకాయ ఎందుకో వెనకబడింది. రూపంలో కరుకు, రుచిలో చేదునే చూస్తాం తప్ప అది ఇచ్చే పోషకాలను పట్టించుకోక కాకరకాయ ఎందుకో వెనకబడింది. కూరలా ఊరించినా, పులుసుగా జారిన, పొడిలా చేరిన, చిప్స్లా డిప్స్ చేసుకుని తినమన్నా మన వివక్షకు బలై ఎందుకో కాకరకాయ వెనకబడింది. ఉంటానండి. జై హింద్.